దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ఓబీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాహుల్ గాంధీ మోదీపై ఒత్తిడి చేస్తూ నిజమైన అంబేద్కర్ వారసుడిలాగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అన్నారు. కులగణన చేయాలని ఒత్తిడి చేయడం వల్లనే రాహుల్పై మోదీ అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మోడీ ఈడీ మోర్చా, సిబిఐ మోర్చా అని పేరు కట్టుకోండి, ఏ మోర్చా వచ్చినా భయపడేది లేదన్నారు. ఇక సోనియా, రాహుల్ జోలికి వస్తే బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టినట్లు బీజేపీ నాయకులను తరిమి కొడతామని బల్మురి వెంకట్ హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతదేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారు సిద్ధాంత పరంగా అసలు సిసలైన అంబేద్కర్ గారి వారసులు లెక్క ఎవరి జనాభా ఎంతుంటే వారికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పని వారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి గుజరాత్ లో తెలంగాణ మోడల్ ని డిక్లేర్ చేసి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొని వస్తుంటే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఈరోజు ఈడీని, సిబిఐని దింపడం జరిగింది. నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులకి నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా, అరే బాబు, ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాలు పెట్టుకొని ఈడీ మోర్చా, సిబిఐ మోర్చా అని చెప్పి పెట్టుకోండి. ఈ రోజు మీ యొక్క పార్టీ కోసము, మీ యొక్క ప్రతిష్టను కాపాడడానికి ఎప్పుడు పడితే అప్పుడు ఈడీని, సిబిఐని ముందుకు పెడుతున్నారు. భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసులం మేము. ఇటువంటి ఈడీ, సిబిఐలకి భయపడేది లేదు. ఈడీ, సిబిఐ ఇంకా మీ దగ్గర దాగున్న ఏ మోర్చాలను ముందుకు తీసుకొని వచ్చినా తప్పనిసరిగా వారసులుగా